లేబర్ చట్టానికి సంబంధించిన ప్రశ్నలు కింద ఇవ్వబడ్డాయి. మీరు ప్రయత్నించగలరు. ప్రశ్న 1. ఫ్యాక్టరీల చట్టం 1948. ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 ప్రకారం ఒక కార్మికుడు సాధారణంగా వారానికి ఎన్ని గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు? ఏ 40 గంటలు, బి 48 గంటలు, సి 52 గంటలు, డి 60 గంటలు. ప్రశ్న 2. కనీస వేతన చట్టం 1948, మినిమం వేజెస్ యాక్ట్ 1948 యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఏ కార్మికుల ఆరోగ్య భద్రత, బి కనీస వేతనాలను నిర్ణయించడం మరియు సవరించడం, సి ఉద్యోగులకు పెన్షన్ అందించడం, డి పారిశ్రామిక వివాదాలను పరిష్కరించడం. ప్రశ్న 3. ఈఎస్ఐ అంటే ఏమిటి? ఏ ఎంప్లాయీస్ సర్వీస్ ఇన్సూరెన్స్, ఎంప్లాయీస్ సర్వీస్ ఇన్సూరెన్స్, బి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, సి ఎమర్జెన్సీ సేఫ్టీ ఇన్ఫర్మేషన్, ఎమర్జెన్సీ సేఫ్టీ ఇన్ఫర్మేషన్, డి ఎకనామిక్ సోషల్ ఇన్స్టిట్యూట్, ఎకనామిక్ సోషల్ ఇన్స్టిట్యూట్. ప్రశ్న 4. భారతదేశంలో బాల కార్మికుల చైల్డ్ లేబర్ నిషేధం మరియు నియంత్రణ కోసం ప్రధాన చట్టం ఏది? ఏ ది ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948, బి ది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, సి ది మినిమం వేజెస్ యాక్ట్ 1948, డి ది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947. ప్రశ్న 5. ఒక ఉద్యోగికి మెటర్నిటీ బెనిఫిట్ చట్టం, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారం సాధారణంగా ఎన్ని వారాల సెలవు లీవ్ లభిస్తుంది? ఇది 2017 సవరణ ప్రకారం ఉండాలి. ఏ 12 వారాలు, బి 18 వారాలు, సి 26 వారాలు, డి 24 వారాలు. జవాబులు: 1 బి 48 గంటలు, 2 బి కనీస వేతనాలను నిర్ణయించడం మరియు సవరించడం, 3 బి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, 4 బి ది చైల్డ్ లేబర్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1986, 5 సి 26 వారాలు. మీరు ఎన్నింటికి సరైన సమాధానం చెప్పారు?